ప్రాంతీయ పార్టీలలో బడుగు బలైన వర్గాలకు ఎందుకు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వటం లేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు బడుగు బలహీన వర్గాలను ప్రధానమంత్రులుగా చేయలేకపోయింది? అంటే ఇంకా ఓడిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఎందుకు ఓడిపోతున్నాము అనే దానికి సమీక్ష చేసుకొని వాటిని సరి చేసుకోవటం సాధ్యం కాదు, అది రాదు. వాళ్ళు ఎంతసేపు ఏంటిది అని అంటే వాళ్ళ విధి విధానాలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం ఉండాలి. ఎస్సీని ప్రధానమంత్రి చేయరు, బీసీని ప్రధానమంత్రి చేయడు. ఆ ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ శాతము ఇక తన కుటుంబానికి కాదని వేరే వాళ్లకు ముఖ్యమంత్రి పదవులు చేయరు. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఎట్లా అవి గెలుస్తాయి? ప్రతిసారి ఏదో మొదటిసారి రెండోసారి గెలిపిస్తారు. ఆ పార్టీలు ప్రాంతీయ పార్టీల మనస్తత్వము గుణగణాలు అర్థమైన తర్వాత దానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేస్తారు. ఒకవేళ వీళ్ళు అన్ని కులాలకు అన్ని వర్గాలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం టికెట్లు కనుక ఇచ్చినట్లయితే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లయితే కొంత వ్యతిరేకత తక్కువ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమీ మార్పులు చేర్పులు చేసుకోదు. అది మొత్తం ఏందనంటే రెండు వర్గాలకు రాష్ట్రాలలోనేమో శూద్రాగ్ర కులాలను ముఖ్యమంత్రులను చేస్తుంది, కేంద్రంలోనైతే ఆర్యాగ్ర కులాలను ప్రధానమంత్రులుగా చేస్తుంది. ఇదే రెండే కాన్సెప్టు. అసలు బడుగు బలైన వర్గాలకు స్థానం ఎక్కడ ఉంది? మార్పులు చేర్పులు ఎక్కడ ఉన్నాయి? ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ గౌరవించింది? కాబట్టి ఏ పార్టీ అయినా, బీజేపీ ఏమో మంచిదని మనం చెప్పడం లేదు, వాళ్ళకు వస్తున్నాయి అవకాశాలు. వేరే పార్టీలు చీల్చుకొని వచ్చి తన దగ్గరికి వచ్చి బీజేపీ దగ్గరికి వచ్చేసి, అయ్యా మా దగ్గర 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర ఎంపీలు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు అని ఎవరైనా దాన్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకోకుండా వద్దని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు ఈ భారతదేశంలో? ఎవరన్నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇది అవసరం లేదు, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది అని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో చేరకుండా దూరం పెట్టిందా ఎవరినైనా? లేకపోతే రాకుండా చేసిందా? చట్టపరంగా ఏమన్నా చర్యలు తీసుకున్నదా? ఏం చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా విచ్చలవిడిగా చీలికలు వచ్చాయి, పార్టీ మార్పిడిలు జరిగాయి. రేవంత్ సర్కారు కూడా వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి దాదాపు 15 మంది 16 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నీతివంతమైన పార్టీ అయితే వాళ్ళని ఎందుకు తీసుకుంది? మరి ఎందుకు కాదని దూరం పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక తీరి ఉంటుంది, బీజేపీకి అయితే ఒక తీరి ఉంటుంది, అదేవిధంగా టీడీపీకి అయితే ఒక తీరి ఉంటుంది, వేరే వాళ్ళకైతే ఒక తీరి ఉంటుందా? కాబట్టి ఇవన్నీ కూడా అందరూ అనుసరించేదే. అవకాశాలను ఉపయోగించుకుంటారు. అందరూ డబ్బు సంపాదించిన వాళ్ళే, అందరూ బంధువులకు టికెట్లు ఇచ్చుకున్న వాళ్ళే, అందరూ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వాళ్ళే, లక్షల కోట్ల ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళే. ఎవరో కొన్ని ప్రాంతీయ పార్టీలు 1, 2 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటే బాటలో ఒకటే కోవలో నడుస్తుంది. కాబట్టి ప్రజల వ్యతిరేకత వస్తుంది, ఓడగొడతారు. ఇవన్నీ మార్పులు ఉంటాయి. కాబట్టి ఇదేదో పని కట్టుకొని కొంతమంది ఇంకా బీజేపీ ఒకటే చేస్తున్నట్టు, గతంలో కాంగ్రెస్ చేయనట్టు, ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళ పార్టీలే ఉనికినే కోల్పోయాయి, ఓడిపోయాయి. అసలు లేనే లేవు. ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు వచ్చి అలా కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని తీర్మానాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీలు? సిపిఐ సిపిఎంగా మొదట 19 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1977 వరకు 78 వరకు తిట్టారు కదా కాంగ్రెస్ పార్టీని. డిక్టేటర్షిప్ అని, మొత్తం పెట్టుబడిదారుల పార్టీ అని, భూస్వాముల పార్టీ అని, సామ్రాజ్యవాదుల ఏజెంట్ అని ఎన్ని తీర్మానాలు చేశారు, ఎన్ని తిట్టారు, ఎంత డేటా ఇచ్చారు, బిర్లా టాటాల గురించి ఎంత డేటా ఇచ్చారు, ఎంత కట్టబెట్టారు అని మొత్తం పాత కరపత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. పాత సాహిత్యం, సిపిఐ సిపిఎం రాసిన లెక్కలన్నీ కాంగ్రెస్ మీద ఎన్ని రకాలుగా మోసం చేస్తుంది అనే లెక్కలన్నీ వీళ్ళంతా వెల్లడి చేసి చెప్పారు. అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పెద్ద మొత్తంలో తిట్టి ఇది మొత్తం ఏంటంటే సామ్రాజ్యవాదులకి అమ్ముడుపోయింది అని చెప్పి తిట్టినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి నెహ్రూను ఇంద్రుడు చంద్రుడు, ఇందిరాగాంధీ గొప్ప పరిపాలనవేత్త, కాంగ్రెస్ పార్టీ గొప్ప పరిపాలన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని లేవనెత్తుతున్నారు, మొత్తం పొగుడుతున్నారు, ప్రజాతంత్రం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పార్టీ అంటున్నారు. ఇప్పుడు తమ పార్టీలను వదిలేశారు, సిపిఐ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలను వదిలేసి ఇక కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి కమ్యూనిస్టు పార్టీలలో ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవరు, ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాలలో లేరు, ఏదో 2-3 రాష్ట్రాలలో ఉన్నారు. వాటిని రక్షించుకోవటం వాళ్ళకు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఆయా రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలనే దాంట్లో వాళ్ళకి ఆసక్తి లేదు. ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రక్షించాలని
మాజీ కమ్యూనిస్టులు అదేవిధంగా అనేక రంగాల్లో అనేక ఇజాల ముసుగులో ఉన్న వాళ్ళు భుజానికి వేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్ద విప్లవ పార్టీ, పెద్ద సమానత్వాన్ని ఇచ్చే పార్టీ, జస్టిస్ని ఇచ్చే పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆడ ఏమి లేదు, బడుగు బలహీన వర్గాలకు లేదు, ముఖ్యమంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, నామినేటెడ్ పదవులు లేవు, మంత్రి పదవులు లేవు, ఏమీ లేవు. కానీ అన్నీ ఉన్నాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని చెప్పి అది ఒక ప్రోగ్రెసివ్ పార్టీ, ప్రజాతంత్ర పార్టీ. మొత్తం కోర్టుల దగ్గర నుంచి మొదలు పెడితే పబ్లిక్ సెక్టార్ నిండా 2-3 కులాలే కదా. కోర్టుల నిండా 2-3 కులాలే, జడ్జీలంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్లంతా 3-4 కులాలే దేశంలో. మొత్తం పారిశ్రామికవేత్తలంతా ఆర్య అగ్రకులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, రాష్ట్రాలలో శూద్ర అగ్రకులాలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమి అందించింది, తన పరిపాలనలో ఏం చేసింది, ఏం ఫలితాలు చెప్పుకుంటుంది, డేటా చెప్పమనండి, డేటా వివరాలు చెప్పమనండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ నుంచి డేటా తీయమనండి, వివరాలు బయట పెట్టమనండి. తన చేతుల్లోనే ఉంది కదా. 1952 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బీసీలను ఎంపీలు చేసింది, ఎంతమంది ప్రధానమంత్రులను చేసింది, ఎంతమందిని ముఖ్యమంత్రులను చేసింది, ఎంత బడ్జెట్ కేటాయించింది, వివరాలు ఉన్నాయి కదా. మొత్తం బడ్జెట్ వివరాలు కూడా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పీరియడ్లో ప్రకటించినటువంటి బడ్జెట్ వివరాలు ఉన్నాయి, తీయమనండి. ఏ కులాలకు ఎంత బడ్జెట్ ఇచ్చింది, ఎంత అభివృద్ధి చేసింది, ఏ రాష్ట్రానికి విచక్షణ లేకుండా, ఏ రాష్ట్రానికి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఎక్కడ నిధులు ఇచ్చిందో చూపెట్టమనండి. రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. కానీ మరి కాంగ్రెస్ హయాంలో కొన్ని ప్రాంతాలకు నిధులు సమానంగా పంపిణీ చేసిందా? అభివృద్ధిని అంతా అన్ని కులాలకు అందించిందా? అంటే తాను మాత్రం చేయదు, తాను మాత్రం సమాన దృష్టి ఉండదు. కానీ వేరే వాళ్ళు మాత్రం సమానంగా ఉండాలి. తాను మాత్రము అధికారంలో ఉన్నప్పుడు మండల కమిషన్ అమలు చేయలేదు, తాను మాత్రం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వదు, తాను మాత్రం కులగణన చేపట్టదు. ఇప్పుడు మాత్రము బీజేపీ కులగణన చేపట్టాలి, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, సామాజిక న్యాయం ఇవ్వాలి, భూములు పంచాలి, ధరలు పెరగొద్దు, నల్ల డబ్బు పెరగొద్దు, నల్లధనాన్ని పంచాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో నల్లధనాన్ని పెంచాలి, బీజేపీ ఏమో నల్లధనాన్ని పంచాలి. మొత్తం ఏంటంటే ఇప్పుడు అమెరికాతోటి ఇప్పుడు సంబంధాలు పెట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో అమెరికాతోటి పెట్టుకోవాలి, రష్యాతోటి పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వేరే రకంగా ఉండాలి. అన్ని ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ మాటలు, అవసరానికి ఒక మాట, పరిస్థితులను బట్టి ఒక మాట. ఎవరు వినరు, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు అని అనుకుంటారు. అంతా లిఖించబడ్డది. అన్ని చరిత్రలు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా లిఖించబడ్డదే. ఇప్పుడు బీజేపీ చేసే చరిత్రలు అన్నీ లిఖించబడ్డాయే. మొత్తం అన్నీ లిఖించబడతాయి. అన్నీ ఇప్పుడు ఏమి అటవీ కాలం కాదు, ఇది ఆదిమ సమాజంగా. కాంగ్రెస్ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చింది, బీజేపీ ఎన్ని టికెట్లు ఇచ్చింది, ఎంతమంది బీసీ ఎస్సీలను ముఖ్యమంత్రులను చేసింది అనేది డేటా లిఖించబడ్డది. ఊరికనే అడ్డగోలిగా మాట్లాడితే ప్రజలంతా నమ్మేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వని కాంగ్రెస్ పార్టీని కూడా ఇచ్చిన దానిలాగా ఊకనే నమ్మించి సెక్యులర్ అని చెప్పి ముస్లింలకు ఏదో చేయబోయింది అని చెప్పి అన్నీ చెప్పితే ఎవరు నమ్మటానికి ఇక్కడ సిద్ధంగా లేరు. డేటా చూపించి మాట్లాడండి. బడుగు బలైన వర్గాల కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అనేది డేటా తోటి మాట్లాడండి. బీజేపీ ఏమిచ్చింది అనేది డేటా తీసి మాట్లాడండి. డేటా లేకుండా మాట్లాడవద్దు. ఇది పూర్వకాలం కాదు మాయ మాటలు చెప్పితే నమ్మటానికి. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి.